ఆకాష్ ఇంట్లో వాళ్ళందరూ కలిసి రాజాత్మకు శాంతి చేకూరాలని పిండ ప్రదానం చేపిస్తూ ఉంటారు. ఇంతలో కావ్య అక్కడికి వచ్చి అదంతా చూసి షాక్ అయిపోయి ఆపండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది కావ్య. అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు కావ్య వైపు. అప్పుడు కావ్య బాధపడుతూ ఎందుకు మా ఆయనకి పిండ ప్రదానం చేస్తున్నారని బాధపడుతూ ఉంటుంది. ఆయన బతికే ఉన్నాడు, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం చేసుకోవట్లేరు, ఆ బతికున్న వాళ్ళకి ఎవరైనా పిండ ప్రదానం చేస్తారా అని బాధపడుతూ ఉంటుంది. ఆయన తిరిగి వస్తారు అని అంటూ బాధపడుతూ ఉంటుంది. అక్కడున్న అపర్ణాదేవి అందరూ కూడా కావ్య వైపు చూసి బాధపడుతూ ఉంటారు. అప్పుడు కావ్య అయితే అక్కడున్నవన్నీ చెల్లా చెదురు చేసేసి మా ఆయన తిరిగి వస్తాడు అని బాధపడుతూ ఉంటుంది. ప్రదానం జరగకుండా నేను చూసుకుంటానండి అని బాధపడుతూ ఉంటుంది కావ్య. అది చూసిన అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. కావ్య అక్కడ కూర్చొని రాజు ఫోటోని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తారండి, మీకోసం నేను వెయిట్ చూస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు రావాలని అంటూ ఉంటుంది. అక్కడ రాజు కూడా తను కాపాడిన అమ్మాయి ఎవరా అని ఆలోచిస్తూ ఉంటాడు. నాకు దగ్గర గుర్తున్న అమ్మాయిలాగా అనిపిస్తుంది, ఎవరా అమ్మాయి అని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్.